గురువుగారు చివరి జ్యోతిర్లింగం గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం చివరి జ్యోతిర్లింగం అయినా కూడా ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఇక్కడ మహాశివుడు ఏ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు? పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించాల్సి ఉంటుంది? భక్తులు పూజా కార్యక్రమం చేసేటటువంటి ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? విఘ్నేశ్వర స్వామి జ్యోతిర్లింగం అనేది చాలా అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగమ్మ. పిండి రూపంలో మనకు కనపడుతూ ఉంటారు. స్వామివారు చాలా అద్భుతము. స్వామివారికి ఏకరుద్రాభిషేకము, శాలిగ్రామ అభిషేకము, నైని తైలం అంటారు, నైని తైలతో కూడా చేస్తుంటారు. విధమైన ఫలాలతో కూడా స్వామివారికి అభిషేకం చేస్తుంటారు. ఇక్కడ అన్ని రకాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. సకల రాశి వాళ్ళు కూడా వెళ్ళి ఇక్కడ పరిహారం చేసుకోవడానికి ఒక పుణ్యతీర్థకాలం అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీ స్వామివారిని దర్శించుకోవడం వల్ల సకల దోషము నివర్ధనం అయిపోతుందని, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్వామివారికి పాలు పోస్తే పెరుగుగా మారిపోతుందని ఒక గట్టి విశ్వాసం. అది చాలా డైరెక్ట్గా మనం చూడవచ్చు. ఓకే, మనం పాలు పట్టుకుపోతే స్వామివారి మీద పోసామనుకోండి, ఇమీడియట్గా అది పెరుగుగా మారిపోతూ ఉంటుంది. విఘ్నేశ్వర ఈ జ్యోతిర్లింగం మీద అది మహోత్కరమైన అంటే ఒక జ్యోతిర్లింగం అది. అలాగే ఈ జ్యోతిర్లింగాన్ని ప్రముఖంగా వృషభ రాశి వారు దర్శించుకోవాలి అని చెప్తూ ఉంటారు. దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? స్వామివారికి చాలా వరకు కూడాను ఎటువంటి అయినా కూడా ఎక్కువ శాతము రాశుల్లో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళు వచ్చేసి ఇది దర్శనం చేసుకుంటే సకల దరిద్రము పోతుంది, ఐశ్వర్యము వస్తుందనేసి ఒక గట్టి విశ్వాసము. ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి యొక్క శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల వాళ్ళకు శని దోషం పోయి అష్టైశ్వర్యాల ప్రాప్తం కలుగుతుంది అనేసి ఒక గట్టి విశ్వాసము. సకల కార్యసిద్ధి కూడా వాళ్ళకు జరగటం మనకు జరుగుతుంటుంది. అద్భుతమైనటువంటి యోగదాయకం రావటం కూడా జరుగుతుంటాయి.